ఎంఎస్ఎంఈ పార్కులో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు. రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాలు ఏర్పాటు చేస్తున్న ఎంఎస్ఎంఈ పార్కుల్లో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లకు ప్రాధాన్యం ఇవ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులకు దిశానిర్దేశం చేశారు. వ్యవసాయ ఉత్పత్తులకు విలువ జోడింపు ద్వారా రైతులకు అత్యధిక ప్రయోజనం కల్పించే అవకాశం ఉందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఈ నెల 24 నుంచి 29 వరకు, అలాగే డిసెంబర్ 3న నిర్వహించనున్న రైతన్న మీకోసం కార్యక్రమంలో నేను పాల్గొంటానని స్పష్టం చేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. అరటి ధర పడిపోకుండా చూడాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు ముఖ్యమంత్రి. అనంతపురం, కడప, నంద్యాల జిల్లాల్లో 40,000 హెక్టార్లలో అరటి సాగు జరుగుతోందని అధికారులు ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి వివరించారు. మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల్లో ఉత్పత్తి గణనీయంగా పెరగడంతో వర్షాల కారణంగా ఎగుమతి వెరైటీ దెబ్బతినడంతో అరటి ధరలు పడిపోయాయని ఈ సందర్భంగా అధికారులు ముఖ్యమంత్రికి నివేదించారు. దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందిస్తూ అరటి ధరలు పడిపోకుండా మద్దతు ధరలు అమ్మించేలా మార్కెటింగ్ కల్పించాలని, పొరుగు రాష్ట్రాలకు ఎగుమతి చేసేలా చూడాలని దిశానిర్దేశం చేశారు ముఖ్యమంత్రి. ఉద్యాన ఉత్పత్తులను జల రవాణా అవసరమైతే ఎయిర్ కార్గో ద్వారా రవాణా చేసేందుకు చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు. రాష్ట్రంలో పత్తి కొనుగోళ్లపై కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అధికారులు వ్యవహరిస్తున్న తీరుపైన మండిపడ్డారు ముఖ్యమంత్రి. సిసిఐ ద్వారా స్లాట్ బుకింగ్ చేసిన రైతుల ఇబ్బందిపై ఆరా తీశారు ముఖ్యమంత్రి. ఎట్టి పరిస్థితులను పత్తి రైతులు నష్టపోవడానికి వీల్లేదని, దీనిపై కేంద్రానికి లేఖ రాయాలని అధికారులను ఆదేశించారు ముఖ్యమంత్రి.